విద్యార్థులకు జాతీయ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ ఒక రోల్ మోడల్ అని నర్సాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఇందుకూరుపేట మండలంలోని నర్సాపురంలోని ఎంవీఆర్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాషా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైపాడు స్టేట్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసులరెడ్డి విచ్చేశారు. అనంతరం విద్యార్థులు అట్టహాసంగా స్పోర్ట్స్ డ్రిల్ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయుడు ముజీర్ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ ధ్యాన్ చంద్ క్రీడాకారుడిగా 3 స్వర్ణాలను, కోచ్గా 3 స్వర్ణాలను దేశానికి అందించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. విద్యార్థులు చదువుతో పాటు తమ జీవితంలో స్పోర్ట్స్ ను ఒక భాగంగా చేసుకోవాలన్నారు. తెలుగు భాషను సామాన్య మానవులు కూడా అర్థమయ్యేలాగా చేసిన మహోన్నత వ్యక్తి గిడుగు రామ్మూర్తి అని వారు కొనియాడారు. విద్యార్థులందరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గంగపట్నం పాఠశాల ప్రధానోపాధ్యాయులు చలపతి, వ్యాయామ ఉపాధ్యాయుడు ముజీర్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం, అదేవిధంగా తెలుగు భాష దినోత్సవాన్ని పాఠశాల ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా జాతీయ క్రీడా దినోత్సవంలో ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ గారు అతను వచ్చే క్రీడాకారుడిగా 3 స్వర్ణాలని, అలాగే కోచ్గా 3 స్వర్ణాలని, ఈ భారతదేశానికి 6 స్వర్ణ పథకాలు అందించేటువంటి మహోన్నత వ్యక్తి. అతను హాకీలో ప్రపంచానికి, భారతదేశ ప్రపంచాన్ని పరిశిష్టాంతరం కూడా చేశాడు. చాలా గొప్ప క్రీడాకారుడు. ఒక సిపాయి స్థాయి నుంచి మేజర్ స్థాయికి ఎదిగినటువంటి గొప్ప క్రీడాకారుడు. ఆయన స్ఫూర్తిలో మనందరూ కూడా, పిల్లలందరూ కూడా నడవాలని చూసి కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలుగు భాష సందర్భంగా గిడుగు రామ్మూర్తి గారు వ్యవహార భాషా దినోత్సవం సందర్భానికి ఆయన పితామహుడు. పామరులో కూడా అర్థమయ్యే భాషలో తెలుగుని సామాన్య మాలకు అర్థమయ్యే విధంగా ఆయన తీసుకొచ్చినటువంటి వ్యక్తి. తెలుగు కోసం ఎనలేని కృషి చేశారు. వాటితో పాటు మురిగడ అప్పారావు గారితోనేమి, వేమన గారితోనేమి చాలామంది కవులు తెలుగుని వ్యవహార భాషని చాలా ప్రచారం చేశారు. ఈరోజు మనందరం కూడా చదువుకొని అందరికీ అర్థమయ్యే భాషలో ఉండాలంటే కారణం ఆ యొక్క కవులు. కాబట్టి వారిని సందర్భంగా స్మరించుకుంటున్నాం. ఆగస్టు 29 మన స్వర్గీయ ధ్యాన్ చంద్ గారి బర్త్డే, మరియు అలాగే గిడుగు గారి బర్త్డే. తెలుగు భాష మహాదివసం మళ్ళీ జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాము మా పాఠశాల ఈరోజు అందరూ ఇంటర్నల్స్ సందర్భంగా అన్ని క్రీడల్లో నిర్వహిస్తున్నాము. దీనికి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే గౌరవ ఎస్బీఐ చైర్మన్ గారు, మరియు మా గంగపట్నం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు, అలాగే మా ఎస్ఎం చైర్మన్ గారు ముఖ్య అతిథులు వచ్చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేయడానికి అందరికీ ప్రతి ఒక్కరు. మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే దానికి ముఖ్య కారణం శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈయన శ్రీకాకుళం జిల్లాలోని 1866లో పర్వతాలపేటలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వీరరాజు, వెంకమ్మ. ఎందుకంటే ఈయన వ్యవహారిక భాష ఆర్యుడిగా కూడా ఈయన చెప్తారు. ఒకప్పుడు తెలుగు గ్రాంధికంలో ఉంది, దాన్ని ఈయన వ్యవహారిక భాషలోకి రావాలి, అందరూ చదువుకోవాలి చేయడం జరిగింది.